బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున నుంచే భక్తులు దేవాలయాలను సందర్శిస్తున్నారు. జిల్లాలోని ప్రముఖ అరసవల్లి సూర్యనారాయణ దేవాలయానికి భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. 3 రోజులుగా జరుగుతున్న రథసప్తమి ఉత్సవాలకు భారీ ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. భక్తులకు స్వామివారు నిజరూప దర్శనం ఇస్తున్న నేపథ్యంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉందని అధికారులు చెప్తున్నారు. పండుగ పూట కావడంతో ఒకేసారి వేలాది మంది సూర్యనారాయణ స్వామి దేవాలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంతో పాటు పరిసరాలు కూడా ఇసుక వేస్తే రాలనంత భక్తజనంతో కిక్కిరిసిపోయాయి. అంచనాకు మించిన రద్దీ ఉండటంతో వారిని నియంత్రించడానికి పోలీసులకు సిబ్బందికి కొంతమేర ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో వీఐపీ మెయిన్ ఎంట్రన్స్ వద్దకు భక్తులు భారీగా చేరుకోగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ స్వప్నల్ దినకర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. భక్తులు మధ్యాహ్నం 12 గంటల తర్వాత స్వామివారి దర్శనానికి రావాలని విన్నవించారు. ఎలాంటి పాసులను అనుమతించడం లేదని స్పష్టం చేశారు. భక్తులందరూ గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ఇక దీనిపై మరింత సమాచారం మా శ్రీకాకుళం కరెస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు. నాని, ఏదైతే ఈ శ్రీకాకుళం రథసప్తమి ఉత్సవాలు నేపథ్యంలో భారీ ఎత్తున భక్తజనం అంటే ఆదివారం కావడంతో ఊహించిన దానికన్నా భారీ ఎత్తున మొత్తం క్యూ లైన్లన్నీ నిండిపోయి రాత్రి అంటే నిన్న అర్ధరాత్రి 12:30కి దర్శనాలు ఏవైతే స్టార్ట్ అయ్యాయో 11 నుంచే భక్తులు మొత్తం భారీగా లైన్లలో ఉండి పడికాపులు కాచి ఏదైతే స్వామివారిని దర్శించుకోవాలని అనుకున్నారు. అయితే చాలా మంది భక్తులు చెప్పేది కూడా ఏంటంటే ఎక్కడో దూరంగా బల్ల పార్కింగ్ అన్నిటికీ కూడా దూరమైన ప్రాంతంలో ఇచ్చి అక్కడ నుంచి ఒక చాలా డిస్టెన్స్ నడుచుకుని ఆలయం వద్దకు చేరుకునేసరికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని తెలుస్తుంది. అయితే కొంతమంది మాత్రం దర్శనం చేసుకోకుండానే ఇబ్బంది పడి వెనక్కి తిరిగి వచ్చినట్టు కూడా మనకి కొంతమంది చెప్తున్నారు. అయితే ఈ లెక్కను చూసుకుంటే మొత్తం విఐపి పాసులు కానీ ఏదైతే ఆ పాసులన్నీ కూడా మొత్తానికి క్యాన్సిల్ చేశారు. ఏవైనా పాసులు ఉంటే ఆఫ్టర్ 12 గంటల తర్వాత వచ్చి దర్శించుకోవాలని కలెక్టర్ ఇప్పటికే సూచించారు. అయితే ఈ విఐపి పాసులకి సంబంధించి అక్కడ కూడా తాకిడి భారీగా వచ్చేసింది. మొత్తం అంతా క్యూ లైన్లన్నీ కూడా నిండిపోవడంతో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంటే ఇటీవల కాశీబుగ్గ ఇటువంటి ఏదైతే ఘటన చూసిన నేపథ్యం ఉందో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజల భద్రత అంతే ఇంపార్టెంట్ అని చెప్పి విఐపి పాస్ సంబంధించి కూడా అక్కడ మొత్తం అన్ని ఆపేసి 12 తర్వాతే మీకు అవకాశం ఇస్తాము అంటున్నారు. అలాగే భక్తులకి దర్శన సమయాలు కూడా కొందరు 1 గంట పట్టింది అంటున్నారు, ఒకరు ఒక 2 గంటలు పట్టింది, 3 గంటలు పట్టిందని కూడా చెప్తున్నారు. అది కూడా కరెక్ట్ గా ఎంతసేపు అవుతుంది అనేది కూడా ఇంకా మనకి తెలియాల్సిందని. సాధారణ భక్తులకి ఇబ్బంది కలగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పటికే నాని చూసుకుంటే మొత్తం గుడి ప్రాంగణం చుట్టూ మొత్తం 6 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం విఐపి వాళ్ళందరికీ కూడా సపరేట్ ర్యాంప్స్ నిర్మించారు. అలాగే మొత్తం ఆలయ చుట్టుపక్కల మొత్తం పోలీసుల బందోబస్తు ఎప్పటికప్పుడు మొత్తం కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మొత్తం పర్యవేక్షణ చేశారు. అయితే సామాన్య భక్తులు ఎప్పుడు కూడా అంటే వీరికి పార్కింగ్ స్థలాలు మళ్ళీ వీళ్ళు కార్ మీద కానీ ప్రైవేట్ ట్రావెల్స్ మీద కానీ లేదంటే బస్సెస్ కి కానీ సపరేట్ గా బస్సులు కూడా వేశారు. అక్కడ నుంచి ఈ ఆలయానికి చేరుకోవడానికి కొంత డిస్టెన్స్ ఉంటుంది అనమాట. అంటే 1 కిలోమీటర్, 700 మీటర్లు ఒక్కొక్క ద్వారం బట్టి డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ లో వీళ్ళు నడుచుకుంటూ వచ్చేసరికి కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అని చెప్పుకోవచ్చు. డైరెక్ట్ గుడి దగ్గరకు వచ్చి వాహనాలు ఒకవేళ నిలిపితే అక్కడ స్థలం ఖచ్చితంగా సరిపోదు కాబట్టి దూరంగా వాహనాలు పార్కింగ్ ఇచ్చి అక్కడ నుంచి వీళ్ళు ఖచ్చితంగా క్యూ లైన్ లో అక్కడ నుంచి లైన్ లో వచ్చినట్టుగా వీళ్ళకి ఇచ్చేస్తున్నారు అనమాట. రేపు కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉందా? రేపు కూడా హాలిడే ఉంది నాని. మనం ఈ రోజు ముఖ్యంగా సూర్యనారాయణ అంటే ఈ చలికాలం ముగింపై ఏదైతే ఎండాకాలంలో ప్రవేశిస్తున్నామో ఈ నేపథ్యంలో తమ ఇష్టదైవాన్ని ఖచ్చితంగా దర్శించుకోవాలని చెప్పి జనాలు అయితే తండోపతండాలుగా ఇక్కడికైతే రావడం జరిగింది. అయితే సాయంత్రం 4 గంటలకి స్వామివారికి అలంకార సేవ చేస్తారు. ఆ టైంలో దర్శనాలు నిలిపివేస్తారు కాబట్టి మరి ఈ 4 గంటల లోపే ఆ దర్శనాలు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత పరిస్థితి ఎలా ఉంటుంది, రేపు భక్తులు ఎలా ఉంటారు అనేది చూడాల్సి ఉంది. సో వచ్చే భక్తులకు అధికారులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? అంటే ఏ టైం నుంచి ఏ టైంకి రమ్మంటున్నారు?
ఇప్పటికే మనం చూసుకుంటే కలెక్టర్ గారు కూడా ఉదయం వేకుజామునే వచ్చి క్యూ లైన్ లో ఉన్న భక్తులతో మీకు ఎలా ఉంది, సౌకర్యాలు బాగున్నాయా ఏంటి అవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. అయితే భక్తులకు సదుపాయాలు వచ్చేసి ఆ మహిళలకి ఇప్పుడే చంటిపెట్లు ఉన్న వారికి కానీ పాలు, బిస్కెట్స్ ఇలాంటి తాగునీరు కానీ ఇది ఇప్పటికే మనం అన్ని సమకూర్చామని ఇప్పటికే టెంపుల్ ఈవో కూడా మనకి ప్రకటించారు. అయితే ఆ మేరకైతే ఇస్తున్నారు. కానీ ఏదైనా ఈ గంటల తరబడి క్యూ లైన్ లో ఉండడం అనేది జనాలు కాస్త విసుగు చెందుతున్నారని చెప్పుకోవచ్చు. కానీ థ్యాంక్ యూ పృథ్వీ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel